చూడండి, మునగాకు, పింక్ సాల్ట్, ఈ రెండు కలిపి సేమ్ క్వాంటిటీలో, అంటే ఒక కప్పు మునగాకు అయితే ఒక కప్పు సాల్ట్, రెండు కలిపి, యాక్చువల్గా నా దగ్గర రాక్ సాల్ట్ లేదు, అది వేసుకుంటే ఇంకా మంచిది. రాక్ సాల్ట్ను పింక్ సాల్ట్ అండ్ మునగాకు రెండు కలిపి మంచిగా ఫ్రై చేసి అది బ్లాక్ అయిపోవాలి. ఇదేంటంటే ఈ ఆకంతా కూడా బ్లాక్ అయిపోవాలి. అలా మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్రలో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీన్ని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకొని మన కూరల్లో దేంట్లోనే సరే వేసుకుంటుంటే ఆరోగ్యపరంగా చాలా మంచిది. సో ఇలా చేసుకొని పెట్టుకోండి, మీకు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది హెల్త్ పరంగా. ఎందుకంటే సాల్ట్ డైరెక్ట్గా ఎక్కువ తీసుకుంటారు, బీపీ అవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటితో పాటు ఇది చాలా ఆరోగ్యంగా ఉంటుందని మా ఆయుర్వేదంలో చెప్పడం బట్టి నేను స్టార్ట్ చేశాను. ఇలా వాడడంతో మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా హెల్త్ పరంగా డైజెషన్, గట్ హెల్త్ అవన్నీ కూడా చాలా బాగుంటుంది. బీపీ పరంగా కూడా మాకు ఏమీ ప్రాబ్లమ్స్ అయితే ఇంతవరకు ఏమీ రాలేదు. సో మంచిదని చెప్తే వాడడంలో తప్పలేదు కదా, ట్రై చేసి చూడండి. చూడండి, చల్లారాక ఇలా ఉంటుంది. రుబ్బేసుకున్నాక దాన్ని ఇలా వస్తుంది ఉప్పు. ఇది ఇంకా రెడీ టు కుక్ అనమాట. ఇంకా మనం ప్రతి దాంట్లో యూజ్ చేసుకోవచ్చు.